హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము కాశీ క్షేత్రానికి వచ్చాము. ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ఒక క్షేత్రం కాశీ. ఆ కాశీలో ఇవాళ మనం ఓంకారేశ్వర నిత్యానంద సత్రానికి వచ్చాము. ఇక్కడ మేనేజర్ గణేష్ గారు కలిశారు. మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నమస్తే అండి, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మొత్తం గైడెన్స్ ఇచ్చి మనకు ఆటో వెహికల్ పంపించి వాళ్ళ సత్రాన్ని తీసుకొచ్చారు. సార్ మొత్తానికి అయితే సత్రాన్ని తీసుకొచ్చారు, మొత్తం దారులన్నీ చూపించారు. సో మీ సత్రం గురించి ఎలా స్టార్ట్ చేశారు ఏంటి కొద్దిగా మనకి అందరికి మన వాళ్ళు చెప్తే. మా సార్ 2019లో స్టార్ట్ చేశారండి సత్రము. ఇక్కడ మాది రోడ్ మీద పాత బిల్డింగ్ ఉన్నదండి, ఇది కొత్త బిల్డింగ్. నవంబర్ 1న ఓపెన్ చేసాము. ఇక్కడ రూమ్ రెంట్లో వచ్చి మనిషికి వచ్చి 400 ఫర్ హెడ్. ఒకవేళ గ్రూప్లో వస్తే, ఒకవేళ ఇద్దరు నలుగురు వస్తే రూమ్ రెంట్ వచ్చి 1500. ఇండివిజువల్ రూమ్ ఇస్తామండి వాళ్ళకి. ముగ్గురికి ఉంటే ముగ్గురు రూమ్ ఇస్తాం, నలుగురు ఉంటే నలుగురికి రూమ్ ఇస్తాము. అలా సార్ ఇక్కడ మనకి మధ్యాహ్నం 10-11 రకాలతో మధ్యాహ్నం భోజనం ఉంటుంది. నైట్ అల్పాహారం ఉంటుంది 7 నుంచి 9 వరకు. ఇక్కడ టిఫిన్ సెక్షన్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనం కాశీ నుంచి ప్రయాగ్రాజ్, అయోధ్య, నైమిసారణ్యం, గయా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనకి ఇక్కడ నుంచి ఆ వెహికల్స్ మేము ప్రొవైడ్ చేస్తామండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి మేము ఏర్పాటు చేస్తాం. అంటే మీకు అకామిడేషనే కాకుండా ఇక్కడికి వచ్చిన అందరికీ మేము ఏర్పాటు భక్తులందరికీ కాశీ నుంచి అయోధ్య వెళ్ళడానికి కానీ, ప్రయాగరాజ్ కానీ, గయ కానీ, నైమిసారణ్యం కానీ, త్రివేణి సంగమం కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా, సీతామఢి, వింధ్యాచల్, ఇక్కడ లోకల్ టెంపుల్స్కి వెళ్ళాలన్నా, షాపింగ్లకు కావాలన్నా, తెలుగు పండితులు మన కార్యక్రమాలు పెద్దవాళ్ళ కార్యక్రమాలు కానీ, పిండ ప్రదానాలు కానీ ఏం చేసుకోవాలన్నా సరే ఇక్కడ మేము ఏర్పాటు చేస్తామండి. ఇక్కడ అంటే బయట అంతా మోసాలు జరుగుతాయని చెప్పి మన సత్రం ద్వారా మన తెలుగు వాళ్ళు మన సత్రం వాళ్ళ ద్వారా వెళ్ళాలని చెప్పి మేము ఏర్పాటు చేస్తామండి. మా సార్, మా మేడం గారు, ఆయన గారు మేమందరం వర్క్ చేస్తాం. మా సార్ పేరు కోలా శ్రీనివాసరావు గారు అండి, మా మేడం గారు కోలా విజయశ్వేత గారండి. వాళ్ళకి ర్యాలీ అక్కడి నుంచి వచ్చి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆంధ్రాలో మన తెలుగు వాళ్ళకి ఫుడ్, సరైన రూమ్స్ సదుపాయం అని చెప్పి ఇక్కడ సత్రం పెట్టి రన్ చేస్తున్నారండి. అంటే మీరు ఫుడ్ అకామిడేషన్ అన్ని మీరే ప్రొవైడ్ చేస్తున్నారు, రూమ్ ఇస్తానన్నారు. మీరు పెట్టిన ఫుడ్ 500 ఆఫ్ అఫోర్డబుల్ కాస్ట్ లో మళ్ళీ 15 రకాలు 14 రకాల భోజనాలు అంటున్నారు, మళ్ళీ సాయంత్రం అల్పాహారం అంటున్నారు, తిరిగి మీరే పెట్టేస్తున్నారు. మరి మీకు ఏ లాభంతో పెట్టారండి ఇది? మేము సేవ చేద్దామని పెట్టాం సార్. సేవ ఉద్దేశంతో పెట్టామండి. దాని నుంచి ఏ లాభం ఆశించి కాదు. మన వాళ్ళు తెలుగు వాళ్ళు వచ్చి బయట ఇబ్బంది పడకుండా మన వాళ్ళకంటూ ఉండాలి అని చెప్పి పెట్టి మనం అన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ లోపల గుళ్ళకి ఎక్కడికి వెళ్ళాలని ఇబ్బంది పడుతూ రోడ్ల మీద కూర్చుని సరైన ఫుడ్ లేక ఇబ్బంది పడి వెళ్తున్నారని చెప్పి మా సార్, మా మేడం ఆలోచించి పెట్టారండి. ఒక ట్రస్టీ పెట్టి అలా రన్ చేస్తున్నారండి. ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఎవరో ఎందుకు ముందు మనమే తీసుకోవాలి, మనమే చేయాలి మన వాళ్ళకి అని చెప్పి తెలుగు వాళ్ళ కోసం. అవును సార్. మేము వర్క్ చేస్తాం. ఇక్కడ మేము మా తెలుగు నుంచి వచ్చి మీరు తెలుగు వాళ్ళు మొత్తం